అలాంటిది ఒక ఆశయం కోసం నా ప్రాణం పోతే నాకు ఓకే, కానీ పోయే ముందు చాలామంది తాట తీసేస్తానని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒళ్ళుపై తెలియకుండా, బాధ్యత లేకుండా, అడ్డగోలుగా మేము చేసేస్తాం ఏదైనా, మొత్తం తీసి రోమం తీసి కింద కూర్చోబెడతాం, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీ చేత చప్పట్లు కొట్టించుకోవడానికో అరుపులుగా నేను చెప్పట్లేదు, ఇది వేదంతో చెప్తున్నాను. ఇది వేదనతో, బాధతో. ఒక్కళ్ళు మాట్లాడలా, మనకి రాష్ట్ర విభజనప్పుడు ఒక్క ఎంపీ కూడా మాట్లాడలా. రాష్ట్ర విభజన జరిగితే మాకు వచ్చే నష్టం ఏంటి మాట్లాడలా. జరగకూడదు అని వెళ్ళారు, ఒక్కడెళ్ళి కూర్చొని ఎంపీల్లో మాకు ఈ నష్టం వస్తుంది మాట్లాడడానికి భయం, కొడతారో లేదు వ్యాపారాలు పోతాయేమోనని. అంత దరిద్రపు గొట్టు బతుకులు ఎందుకు మనకి? ధైర్యం లేని సమాజం ఎందుకు? ధైర్యం లేని నాయకులు ఎందుకు? సిగ్గుండాలి కదా మనకి. అరే ఒకడు కూర్చోబెట్టి 56 రోజులు మొత్తం కడుపు కాలి ఏడుస్తాం. అతనికి కడుపు మంటకి భరించలేక బంకబట్టి గుడ్డ కట్టుకొని బట్ట కట్టుకొని కానీ కడుపు నిండా పెట్టుకొని ఏడిస్తే అతని ప్రాణత్యాగం మీద వచ్చింది. అలాంటి రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఒక్కడు మాట్లాడేంటి? నాయకులు చేసిన తప్పులకి ప్రజలను ఎలా శిక్షిస్తారు? ఆ కోపం ఎవరికి ఉండద్దా? మనలో మనం కొట్టేసుకుందామా కులాల కింద? అమరజీవి జలధార వస్తే ఒక కులానికి వస్తాయి ఆ నీళ్లు. ఈ వేదిక పైన అంతా ఒక కులమా? పనిచేసే వాళ్ళంతా ఒక కులమా? ఏం మాట్లాడతారు ఒక్కొక్కడు? కులాల సమూహంతో కూర్చోబెట్టి కొట్టుకుంటాం, కానీ సమిష్టిగా ఇది ఆంధ్రప్రదేశ్, ఇది భారతం, ఇది భారతదేశం అని లేదే ఎవరికి. నాయకులు కూడా కావాలని అదే కోరుకుంటా ఉన్నా. నేను ట్రాన్స్పరెంట్గానే పట్టుకొచ్చాను. 10,000 మందికి ఏకదాటి ఇచ్చానంటే నా కులపోళ్ళని ఇచ్చానా? నేను ముఖం తెలియదు నాకు ఒక్కొక్కళ్ళది. నేను ఒకటే చెప్పాను, వెరీ స్ట్రిక్ట్ పాలసీ. నేను 20 మందిని ట్రాన్స్ఫర్ చేయగలను నా పరిధిలో. వెరీ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్. ఒక లంచం ఉండకూడదు. వారికి ఇప్పించాం 10,000 మందికి, ఒక 10,000 మంది పైచులకు పైగా అట్ వన్ గో. ఇంతకుముందు అదే దానికి రేట్ కార్డు ఉండేది గత ప్రభుత్వంలో. ఈ కార్డు ఇవ్వాలంటే 30,000, దానికి 5,000, 15,000, 60,000, దానికి ఒక 60 కోట్లు 70 కోట్ల ఆదాయం మళ్ళీ దానికి. అవన్నీ తీసేసాను కదా. ఈరోజు రోడ్లు ఎందుకు వేస్తున్నారు? నువ్వు లంచాలు తీసుకొని అధికారుల దగ్గర రోడ్లు ఏమంటే వాళ్ళు ఎందుకు వేస్తారు? అందుకు ఫస్ట్ లంచం అనేది తీసి పక్కన పెట్టాం. మీరు జీతాలు తీసుకున్నారు, మీకు ఏదైనా కష్టం వస్తే నిలబడతాం, మీరు ప్రజల కోసం పనిచేయండి. ఈరోజు ఎందుకు 27 లోపల అవ్వాలి అధికారులకు చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నాం. మేము మీకోసం కట్టుబడి ఇది 2 సంవత్సరాలు నీటి ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే పూర్తి అయ్యే తీరాలి. ఇది నేను పర్సనల్గా నేను కూర్చొని మన ఉభయ గోదావరి జిల్లాలకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ 5 ప్రాజెక్ట్స్కి అయ్యేలాగా నేను పర్సనల్గా బాధ్యత తీసుకుంటాం.